కలబెట్టమ్మ కలబెట్టు. కలబెడుతూనే ఉంది. కలబెడతా ఉన్నా కూడా ఇది చల్లారలా. ఏమో ఒకటి సామెత ఉంది, గుర్తుందా? పతివర్త పరమాణం చేస్తే తెల్లారిందాక చల్లారలేదంట. అలాగా తెల్లార్లు చల్లారదంట. అలాగా కలబెడుతూనే ఉన్నాం, చల్లారలా. ఇది ఏం చేయాలో ఏమో. దీన్ని చూడండి. పచ్చడికి వచ్చిన తిప్పలు ఇవన్నీ. పచ్చడి చల్లారబెట్టుకునేదానికి వచ్చిన తిప్పలు. ఎందుకంటే చల్లారకుండా మిక్సీకి వేయలేము. మిక్సీకి వేస్తే మిక్సీ కాలిపోతుంది. అందుకని బాగా చల్లారబెట్టి వేయాలని చెప్పి ఈ తిప్పలు అన్నమాట. మాకు బాగా కలుపు. కూరచ్చగా ఉన్నా కూడా అది ప్లాస్టిక్ మిక్సీ కదా, పోతుంది. అందుకని చూడండి ఎట్లా అంటే అట్లా మాట్లాడుతుంది. అస్సలు భయమే లేదు. చట్నీ కొట్టేద్దాం, తర్వాత దుర్గా పని పడతా. చట్నీ కొట్టిన తర్వాత దుర్గా సంగతి చూస్తాను నేను, ఇప్పుడు కాదు. తెచ్చేయి తొందరగా తెచ్చేయి, చట్నీ కొట్టేద్దాం. చట్నీ పని అయితే అయిపోయింది. ఇంకో దుర్గా పని పడతా. చూడండి, పొయ్యి తిన్నాక కొడతా. కారం ఉంది అన్న కూడా